హాయ్ ఫ్రెండ్స్, మన కంటెంట్ క్రియేటర్స్కి వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఆడియో క్వాలిటీ. ఈ ఆడియో క్వాలిటీని సింపుల్గా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది వీడియోస్ రికార్డ్ చేయడానికి వాళ్ళ మొబైల్నే వాడుతూ ఉంటారు. అలా మొబైల్లో రికార్డ్ చేసినప్పుడు మీ వాయిస్తో పాటు చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. సో మీరు ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుని మీ ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ మొబైల్ ఆర్ కెమెరాతో పాటు ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ మైక్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ మైక్స్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ మైక్ కొనడం వల్ల మీ వీడియోలో ఆడియో క్వాలిటీ ఒక 30% వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో 30% పెరగాలంటే ఆ మైక్ని ఏ విధంగా వాడాలో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మైక్ పొజిషన్. ఆ మైక్ ఏ డైరెక్షన్ నుంచి వాయిస్ పిక్ చేసుకుంటుంది, ఎంత దూరంలో ఉంటే మీ వాయిస్ పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుంది, ఇవన్నీ ముందుగానే టెస్ట్ చేసి అప్పుడు మీరు వీడియోస్ రికార్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లయితే మీ నుంచి మీ మైక్ ఉండే డిస్టెన్స్ త్రూ అవుట్ ద వీడియో ఒకేలా ఉండేలా చూసుకోండి. పీబీ ఇలాంటి వర్డ్స్ ఆడ్గా వినిపించకుండా ఉండడానికి పాప్ ఫిల్టర్ యూస్ చేయండి. ఇవన్నీ ఫాలో అయితే మీ ఆడియో క్వాలిటీ 60% వరకు ఇంప్రూవ్ అయినట్టే. మిగతా 40% ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆడియో ఎడిటింగ్. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ సోర్స్ వాడి ఆడియోని రికార్డ్ చేసినట్లయితే మీ ఆడియో క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఎక్స్టర్నల్ సోర్స్ అంటే మీ వాయిస్ని మంచి ఆడియో ఎక్విప్మెంట్తో రికార్డ్ చేసి దాన్ని మీ వీడియోకి సింక్ చేసుకోవడం. మంచి ఆడియో ఎక్విప్మెంట్ అంటే ఎక్స్ఎల్ఆర్ కండెన్సర్ మైక్ విత్ ఆడియో ఇంటర్ఫేస్తో రికార్డ్ చేయడం, లేదా సెకండ్ ఆప్షన్ కింద మీరు యూఎస్బీ కండెన్సర్ మైక్ కూడా యూస్ చేయొచ్చు. వీటిలో ద బెస్ట్ ఎక్విప్మెంట్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎక్విప్మెంట్ వాడి మనం ఆడియో రికార్డ్ చేయాలంటే మనకు ఒక మంచి సాఫ్ట్వేర్ కావాలి. మీరు సింపుల్గా ఆడియో రికార్డ్ చేసుకోవడానికి అడాసిటీ, గోల్డ్ వేవ్ ఇలాంటి చిన్న సాఫ్ట్వేర్స్ వాడుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా ఆడియో రికార్డ్ చేసి దాన్ని ఎక్కువ ప్రాసెసింగ్ చేయాలనుకుంటే మీరు డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్స్ వాడుకోవాలి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏబుల్టన్ లైవ్, ఎఫ్ఎల్ స్టూడియో, లాజిక్ ప్రో, క్యూబ్ బేస్. వీటిలో చాలా సాఫ్ట్వేర్స్ మీరు కొనే ఆడియో ఎక్విప్మెంట్స్తో పాటు ఫ్రీగా వస్తాయి. నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏబుల్టన్. ఇప్పుడు ఏబుల్టన్లో నేను ఎలా రికార్డ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. ముందు మనం ఏబుల్టన్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది అరేంజ్మెంట్ వ్యూ. దాన్ని మనం సెషన్ వ్యూగా మార్చుకుందాం. మీరు ఫస్ట్ టైం ఏబుల్టన్ ఓపెన్ చేసినట్లయితే ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి మీ ఆడియో డివైస్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. తర్వాత మనకి 2 మిడీ ట్రాక్స్ అండ్ 2 ఆడియో ట్రాక్స్ రెడీగా ఉంటాయి. మనం వాయిస్ ఓవర్ అవ్వడానికి ఆడియో ట్రాక్స్ మాత్రమే ఉపయోగపడతాయి కాబట్టి మిడీ ట్రాక్స్ని డిలీట్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసే మైక్ లెవెల్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మీరు ఆడియో ఇంటర్ఫేస్ యూస్ చేస్తున్నట్లయితే ఫ్యాంటమ్ పవర్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏ లేయర్లో రికార్డ్ చేయాలనుకుంటున్నారో ముందు ఆ లేయర్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఉన్న రికార్డ్ బటన్ని ఆన్ చేసి రికార్డ్ చేయాలి. మీరు ఈ పైన ఉన్న రికార్డ్ బటన్ క్లిక్ చేయగానే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. మీ రికార్డింగ్ పూర్తయ్యాక మీ రికార్డింగ్ని మరింత ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే మీరు కొన్ని ఆడియో ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. దానిలో బేసిక్వి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఆడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కనుక ఉన్నట్లయితే మీరు ఆడియో ఎఫెక్ట్స్లో ఉన్న గేట్ అనే ప్లగ్గిన్ యూజ్ చేసుకుని మీ ఆడియోలో ఉన్న నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సింది ఈక్వలైజర్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఏబుల్టన్లో EQ8 అనే ప్లగ్గిన్ ఉంటుంది. ఇది యూజ్ చేసుకుని మీ వాయిస్ని మీకు నచ్చిన విధంగా ఈక్వలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీ వాయిస్ కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా ఉన్నట్లయితే కంప్రెసర్ అనే ప్లగ్గిన్ యూజ్ చేయాలి. అండ్ మీ వాయిస్లో కనుక కొంచెం డెప్త్ కావాలనుకుంటే రివర్బ్ అనే ఎఫెక్ట్ని వాడుకోవచ్చు. ఇలా ప్రాసెస్ చేసిన ఆడియోని ఎక్స్పోర్ట్ చేసుకుని మీ వీడియోకి సింక్ చేసుకున్నట్లయితే మీ వీడియోలో ఆడియో క్వాలిటీ 100% ఇంప్రూవ్ అయినట్టే. ఇప్పుడు మీరు విన్న ఈ ఆడియో అంతా ఫోకస్ రైట్ ఆడియో ఇంటర్ఫేస్ అండ్ సామ్సంగ్ C01 మైక్ వాడి ఏబుల్టన్ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేసాం. ఈ ఆడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అనిల్ రిథమ్.